గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు 100 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా డే 1 సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మనం ముందు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుంటే మాట్లాడడానికి ఈజీ అవుతుంది కాబట్టి. అందుకని ఫస్ట్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. ఇంకోటి వెర్బు ప్లస్ ఆబ్జెక్టు. ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఉండాలి. ఒక్కోసారి సబ్జెక్ట్ మనకు కనిపించదు, అలాంటి టైంలో వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. అందుకని ముందు మనం ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుంటే తర్వాత మనం మాట్లాడడానికి సింపుల్గా ఉంటుంది. అందుకోసం అసలు ఈ సెంటెన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ ఫస్ట్ స్ట్రక్చర్ సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. ఫర్ ఎగ్జాంపుల్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సెంటెన్స్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనే సెంటెన్స్ తీసుకుంటే దీంట్లో సబ్జెక్టు సన్ను, రైజెస్ అనేది వెర్బు, ఆబ్జెక్ట్ అనేది ఇన్ ద ఈస్ట్. ఇది సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం మనం సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ మాత్రమే తెలుసుకుంటున్నాం. ఇంకోటి చూద్దాము. దానికి ఎగ్జాంపుల్ ఇంకో సెంటెన్స్, హీ వాచ్డ్ ఎ మూవీ. అతను ఒక సినిమా చూశాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఈ సెంటెన్స్లో హీ అనేది సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ గురించి మనం ఒక సెంటెన్స్లో స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో హీ అనేది ఇక్కడ పై సెంటెన్స్లో హీ అనేది సబ్జెక్టు, వాచ్డ్ అనేది వెర్బు, ఎ మూవీ అనేది ఆబ్జెక్టు. ఇది సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఒక సెంటెన్స్లో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇంకొక సెంటెన్స్ ఉంది, ఇంకో స్ట్రక్చర్ ఉంది కదా, వెర్బు ప్లస్ ఆబ్జెక్టు. మనం వెర్బ్ తోటే ఒక సెంటెన్స్ని తయారు చేయొచ్చు, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ తోటే ఒక సెంటెన్స్ని తయారు చేయొచ్చు. అది ఎలా అంటే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఒక వ్యక్తి ఇంకొకరికి చెప్పేటప్పుడు అలాంటి సమయాల్లో మనం ఈ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే సెంటెన్స్ను ఉపయోగిస్తాం. దీంట్లో సబ్జెక్ట్ ఉంటుంది కానీ మనకు కనిపించదు అనమాట, ఉపయోగించాం. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని మనం ముందు చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూద్దాం దాని గురించి. ఇక్కడ టర్న్ ఆఫ్ ద లైట్. సెంటెన్స్ టర్న్ ఆఫ్ ద లైట్. ఇక్కడ టర్న్ ఆఫ్ అనేది వెర్బు, లైట్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ లేదు. ఇక్కడ మనం ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్తున్నారు అనమాట, టర్న్ ఆఫ్ ద లైట్. ఇంకో సెంటెన్స్, ట్రై దిస్ మెథడ్. ఈ పద్ధతి ప్రయత్నించండి. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చెప్తున్నాడు అనమాట, ట్రై దిస్ మెథడ్. ట్రై అనేది ఇక్కడ వెర్బు, దిస్ మెథడ్ అనేది ఆబ్జెక్టివ్. ఈ రెండు సెంటెన్స్లో సెంటెన్స్ స్ట్రక్చర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒక దాంట్లో సబ్జెక్టు ఒక్కోసారి మనం వాడకుండా ఓన్లీ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ తోటే సెంటెన్స్ మాట్లాడతాము. ఎక్కువసార్లు సబ్జెక్ట్ను ఉపయోగించి, సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ను ఉపయోగించి మనం సెంటెన్స్ మాట్లాడతాం. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఒక పని ఎవరైతే చేస్తారో దాన్నే సబ్జెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ టాకింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేను. ఎవరైతే ఒక పని చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. దే ఆర్ టాకింగ్. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ సబ్జెక్టు వారు మీన్స్ ఇక్కడ దే. దే ఆర్ లిజనింగ్. ఇక్కడ సబ్జెక్టు దే. ఎవరైతే ఒక పని చేస్తూ ఉంటారో దాన్ని సబ్జెక్ట్ అంటాం. అది ఏదైనా కావచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. నేను పుస్తకం చదువుతున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ నేను పుస్తకం చదువుతున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ మనం సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం కాబట్టి వెర్బ్ ఐ యామ్ రీడింగ్, అది నెక్స్ట్ చూద్దాం.
వాట్ ఈజ్ వెర్బ్? వెర్బ్ అనేది యాక్షన్ వర్డ్స్, ఏం చేస్తున్నానో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తినడాన్ని, వెళ్ళడాన్ని, చదవడాన్ని, వినడాన్ని, మాట్లాడడాన్ని, ఆడుకోవడాన్ని, దాన్ని ఏదైనా చేయడం, పని చేయడం, వెళ్ళడం, రావడం, చదవడం, ఆడుకోవడం, వినడం, మాట్లాడడం, దీని అన్నీ చేయడం, ఏదైనా యాక్షన్ వర్డ్స్, దాన్ని వెర్బ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. సబ్జెక్ట్ హీ వాచ్డ్ ఏ మూవీ, అతను ఒక సినిమా చూశాడు. ఇక్కడ చేసిన పని వెర్బ్, సబ్జెక్ట్ హీ, వెర్బ్ వాచ్డ్, చూశాడు, అతను చూశాడు. ఇక్కడ వెర్బ్ అనేది మన వెర్బ్ గురించి చెప్పుకుంటాం కాబట్టి చూశాడు, అతను చూశాడు అనే దానికి వెర్బ్ వాచ్డ్. మూవీ, అతను ఒక సినిమా చూశాడు, ఆబ్జెక్ట్ మూవీ. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ ఏం చేశాడు, సబ్జెక్ట్ ఏం చేశాడు, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, అసలు ఏం చేశాడో దాన్ని తెలియజేసేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అతను బుక్ చదువుతున్నాడు, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు, అతను అన్నం తింటున్నాడు. ఇలా ఎవరైతే ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, దాన్ని తెలియజేసేది ఆబ్జెక్ట్. ఇది ఇక్కడ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. దే విల్ ఈట్ ఫుడ్, వాళ్ళు భోజనం తింటారు. వాళ్ళు దే విల్ ఈట్ ఫుడ్. ఇక్కడ సబ్జెక్టు వాళ్ళు, దే. వెర్బ్ ఈట్, తింటారు, వాళ్ళు తింటారు, విల్ ఈట్. ఏం తింటారు అనేది ఆబ్జెక్ట్, ఏం తింటారు, ఫుడ్. అలా సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ కలిసి మనకు సెంటెన్స్ ఫార్మ్ అవుతుంది. వై సెంటెన్స్ స్ట్రక్చర్? మనం ఇంగ్లీష్లో మాట్లాడంటే కొన్ని స్ట్రక్చర్స్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే మనకి సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మన నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఒక ఫిక్స్డ్ ఆర్డర్ని, స్ట్రక్చర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. స్ట్రక్చర్స్ వస్తే మనకి ఫ్లూయెన్సీ వస్తుంది. స్ట్రక్చర్స్ రాకుండా మాట్లాడడానికి ఇది మన నేటివ్ లాంగ్వేజ్ కాదు. మన తెలుగు అయితే మనం ఎట్లా మాట్లాడినా మాట్లాడగలుగుతాం. ఇంగ్లీష్ వేరే భాష కాబట్టి, మన భాష కాదు, మన లాంగ్వేజ్ కాదు కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని రూల్స్, స్ట్రక్చర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సెంటెన్స్ జనరల్గా 2 రకాలు, యాక్టివ్ వాయిస్, అగైన్ 2 టైప్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి వాడే భాషని యాక్టివ్ వాయిస్లో వాడతాం. స్ట్రక్చర్స్ మనం రాసే పద్ధతి, న్యూస్ పేపర్స్, ఏదైనా లెటర్ రైటింగ్ అలాంటి రాసేటప్పుడు ప్యాసివ్ వాయిస్ని ఉపయోగిస్తాం. మాట్లాడేటప్పుడు 90% యాక్టివ్ వాయిస్ని 99% యాక్టివ్ వాయిస్ని ఉపయోగిస్తాం. రాసేటప్పుడు ఎక్కువ శాతం ప్యాసివ్ వాయిస్, మన బుక్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, ఇంకేదైనా న్యూస్ పేపర్స్ కావచ్చు, ఎక్కువ ప్యాసివ్ వాయిస్ కనిపిస్తుంది. అందుకే మనం ఎంత చదివినా మాట్లాడలేకపోవడానికి కారణం అది ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. మనమేమో యాక్టివ్ వాయిస్లో మాట్లాడాలి. అందువల్ల మనం ఎంత చదివినా ఒక్కోసారి మాట్లాడలేకపోవడానికి కారణం అదే. మాట్లాడే భాష ఏమో యాక్టివ్ వాయిస్, రాసే భాష ఏమో ప్యాసివ్ వాయిస్. అందువల్ల మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రధాన కారణం.